సో ఎట్టకేలకి మనం వెయిట్ చేస్తున్న డ్రాగన్ గ్లిమ్స్ అయితే వచ్చేసాయన్నమాట. సో దాదాపు రాత్రి 11:52 రిలీజ్ చేస్తామని మూవీ యూనిట్ అయితే చెప్పారు. సో అంతకంటే ముందే 11:30కి అయితే రిలీజ్ చేశారనమాట. సో చాలా కొద్దిగా ముందే వచ్చిందని చెప్పుకోవచ్చు. సో డ్రాగన్ గ్లిమ్స్ ఎలా ఉన్నాయి? మెయిన్గా ఎన్టీఆర్ సన్నబడ్డారు, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. సో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంది? సో చాలామంది మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ అందరూ ట్రోల్ చేశారు, ఎన్టీఆర్ లుక్ ఏం బాగాలేదు, సో డ్రాగన్ కోసం సన్నబడుతున్నారు, ఏం బాగాలేదు అని చాలామంది ట్రోల్ చేశారు, మనకు తెలిసిందే. సో ఈ గ్లిమ్స్లో ఎలా ఉన్నారు? సో మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో హాయ్ వర్స్, వెల్కమ్ టు ట్యాగ్ తెలుగు. నా పేరు సాయి చరణ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా వచ్చిన గ్లిమ్స్ దాదాపు 4 నిమిషాల 29 సెకండ్లు. అంటే ఇంతవరకు ప్రపంచంలోనే ఇంత లెంతీ గ్లిమ్స్ అనేది ఎక్కడా లేదనమాట. ఇంత ముందుకు 4 నిమిషాల దాకా గ్లిమ్స్ వస్తున్నాయి అని టైమింగ్ విన్నప్పుడే ఒక మనసులో ఒక ఆలోచన. సో 4 నిమిషాల గ్లిమ్స్లో ప్రశాంత్ నీల్ గారు ఏం చూపిస్తారు? సో అంటే ట్రైలర్ కన్నా పెద్దది ఈ గ్లిమ్స్ అనేది మనకు తెలుస్తుంది. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రశాంత్ నీల్ గారు మామూలు డైరెక్టర్ కాదు. మనం చూసాం ఫస్ట్ కేజీఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2, అలాగే సలార్. సో డిఫరెంట్గా ఒక లోకంలోకి తీసుకెళ్తారు ఆయన. సో అదే విధిగా క్యారెక్టర్స్, విలన్స్ని ఈ క్యారెక్టర్స్ని పరిచయం చేయడానికైతే ఆయన టైం లెంత్ అయితే తీసుకున్నారన్నమాట. రుక్మిణి వసంత్ మనం చూసుకున్నట్టయితే సో కేజీఎఫ్లో కానీ ఒక సలార్లో కానీ ఆ గ్లిమ్స్లో, ఆ టీజర్స్లో సో ఒక వ్యక్తి ఆ క్యారెక్టర్ల గురించి చెప్తుంటారు, హీరో గురించి కానివ్వచ్చు, ఎలా జరుగుతుంది, కథ ఏంటి అని చెప్తుంటారు. సో ఈసారి హీరోయిన్ రుక్మిణి వసంత్ అయితే చెప్తుందన్నమాట. సో అక్కడైతే కలర్ టోన్ మాత్రం కొంచెం కొత్తగా అయితే అనిపించింది. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే కలర్ టోన్. కేజీఎఫ్ చూసుకున్న, సలార్ చూసుకున్న ఒక మబ్బుగా, ఒక డార్క్గా అయితే కలర్ టోన్ ఉంటుంది. కానీ డ్రాగన్లో అయితే కొద్దిగా కలర్ఫుల్గా అయితే పెట్టారు, మార్చారు నీల్ గారు, ఎన్టీఆర్కి తగ్గట్టు అయితే మార్చారు. సో ఇంకొకటి ఎన్టీఆర్ గారిది డైలాగ్ ఉంది, రాత్రి నేను చంపిన వాళ్ళు నా కల్లోకి రారు, నా శత్రువులు మాత్రమే వస్తారు, పొరపాటున కూడా మీరు నా కల్లోకి రావద్దని ఆ డైలాగ్. అసలు ఎందుకంటే డైలాగ్ డెలివరీలో ఎన్టీఆర్ గారిని కొట్టేవాళ్ళు లేరు, అది అందరికీ తెలిసిందే. సో ఆ వేలో అయితే డైలాగ్ అయితే చాలా బాగా చెప్పారనమాట. సో మెయిన్గా ఇక్కడ మాట్లాడుకోవాల్సింది మనం ఎన్టీఆర్ లుక్స్. సో ఎంతమంది ఎన్ని ట్రోల్ చేసినా ఎన్టీఆర్ గారికి ఉన్న హార్డ్ వర్క్కి, ఆయన డెడికేషన్కి, ఆయన డిసిప్లైన్కి ఎన్టీఆర్ లుక్స్ ద ఆసమ్, ద బ్లెస్డ్. చాలా టైగర్, ఎట్టగెల టైగరే అబ్బా చాలా. ఎందుకంటే ఆయన కష్టానికైతే ఫలితం అయితే ఆయనకు దక్కుద్ది. సో టక్ చేసుకొని ఒక బాడీ వేసుకొని అలా నిలబడ్డ ఎలాగ ఎన్టీఆర్ చెప్తున్నప్పుడు సీరియస్లీ ఫ్యాన్స్ కళ్ళల్లో అయితే ఒక ఆనందం అయితే కనిపించింది. ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్తో కలిసి నేనైతే గ్లిమ్స్ అయితే చూశాను. సో 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను డ్రాగన్ మూవీ గ్లిమ్స్. సో ఫ్యాన్స్కి అయితే బాగా నచ్చాయి. బట్ కొంతవరకు కొన్ని చోట్ల అయితే నెగిటివ్ ఉంది. సో ఇలా ఉంది, అలా ఉంది, అలా ఉంది, ఇలా ఉంది. సో బుక్ కవర్ చూసి బుక్లో ఉన్న మ్యాటర్ని జడ్జ్ చేయలేము మనం. సో అలాగే సినిమా ఏం చూడకుండా ఓన్లీ గ్లిమ్స్ చూసి సో ఏం మాట్లాడకూడదు. సో వచ్చే నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి మనం. సో ఎలా ఉండబోతుంది అనేది. సో నీల్ గారికి డ్రీమ్ ప్రాజెక్ట్, ఎన్టీఆర్ గారు ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్న సినిమా. అండ్ రవి బర్షుమ్ గారు అయితే బీజిఎం మాత్రం ఎర్రగా తీశారు. సో మనం తెలిసిందే ప్రశాంత్ నీల్ గారు కేజీఎఫ్ ఎలా ఒక వరల్డ్ని క్రియేట్ చేశారు, అదే బంగారం సో అంత గనులు ఎలా చేశారు, తర్వాత సలార్ ఎలా కాన్సార్ని ఎలా చేశారు, ఇప్పుడు స్వాతంత్రం తర్వాత కొన్ని మత్తు పదార్థాలు, సో ఆ మొక్కలు అదైతే కొంచెం కొత్తగానే అనిపించింది అనమాట. సో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ గారు ఏం చేస్తున్నారు, ఏం చెయ్యబోతున్నారో ఆ గ్లిమ్స్లో అయితే డీటెయిల్గా చెప్పారు. సో నాకైతే ఓకే, గుడ్, చాలా బాగా అనిపించింది. ఎన్టీఆర్ గారు చాలా కష్టపడుతున్నారు. సో గ్లిమ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అయితే నా అభిప్రాయం నేను చెప్పాను. సో మీకు ఎలా అనిపించింది? మీరు గ్లిమ్స్ చూసారా? చూస్తే మీకేం నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ సో మా నుంచి హ్యాపీ బర్త్డే. సో మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. దిస్ ఇస్ సాయి చరణ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.